బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అన్ని మాసాల్లో కంటే కార్తీక మాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని చెప్పొచ్చు, ఎంతో విశిష్టత కలిగిందని చెప్పొచ్చు. కార్తీక మాసం ఇప్పటికీ 2 సోమవారాలు పూర్తయి కార్తీక పౌర్ణమి కూడా ముగిసినప్పటికీ కూడా ఆలయంలో మహాశివుడికి ప్రత్యేక హోమాలు, అభిషేకాలు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా భక్తులందరూ కూడా వాళ్ళకున్న ఏవైతే దోషాలు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే పోవటానికి ఆ మహాశివుడికి అభిషేకం చేస్తే అంతా మంచి జరుగుతుందన్న నమ్మకం భక్తుల్లో అధికంగానే ఉందని చెప్పొచ్చు. మరి ఈ కార్తీక మాసంలో మహాశివుడికి ఎలాంటి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. కార్తీక మాసంలో మహాశివునికి ప్రత్యేక పూజలు అన్ని కూడా చేస్తూ ఉంటాం. ఇప్పటికీ 2 సోమవారాలు అనేవి పూర్తయిపోయాయి. మరి తరువాత అభిషేకాలు ఇవన్నీ కూడా ప్రత్యేకత ఏంటంటే? ఓం నమ శివాయ. మీరు చూసిన దేవాలయం సనత్నగర్ హనుమాన్ దేవాలయం, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ యొక్క దేవాలయంలో కార్తీక మాసం ప్రారంభమై ఈ రోజుకి 16 రోజులు అవుతున్నాయి. 16 రోజులు కూడాను స్వామివారికి ప్రత్యేక పూజలు మరియు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమం జరిగాయి. నిన్నటి రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి 4 గంటల నుంచి భక్తులు తాటి పెరిగి జనాలు దర్శనం చేసుకొని స్వామివారిని అభిషేకం కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంకాలము జ్వాలాతోరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మరియు అభిషేకాలు కూడా జరిగాయి. ప్రతి వారము ప్రతి సోమవారం కూడా స్వామివారికి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. గురుగారు, కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే దీపాలు వెలిగించలేదో వాళ్ళు తర్వాత సోమవారం రోజు కూడా వెలిగించుకోవచ్చు అంటారు. అవునండి, కార్తీక పౌర్ణమి వెలిగించినట్లయితే చాలా విశేషమైన రోజు. ఎందుకంటే మనం సంవత్సరాంతము ఎప్పుడైనా కార్తీక దీపాలు వెలిగించగలేకపోతే ఆ యొక్క కార్తీక పౌర్ణమి రోజున వెలిగించినట్లయితే దాని యొక్క దోషాలు పోతాయని ఒక నమ్మకము. కానీ ఆ రోజు కూడా కుదరకపోతే సోమవారం కానీ ద్వాదశి రోజు కానీ వెలిగించినట్లయితే స్వామివారి యొక్క పుణ్యము దొరుకుతుంది. అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చును. గురుగారు, కార్తీక మాసంలో మనం దీపాలు అనేది మనకున్న దోషాలు కావచ్చు, పాపాలు పోవటానికి మనం వెలిగిస్తూ ఉంటాము. అయితే చాలా మంది కూడా ఉసిరి దీపం లేకపోతే 365 ఒత్తులు పిండితో చేసిన దీపాలు కూడా చేస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత ఏంటండి? 365 వత్తులు అంటే ఏమీ లేదండి. మనకి 365 రోజులు మనకి ఎప్పుడైనా మనం వెలిగించలేకపోయిన దీపాలను వెలిగించలేకపోతే ఎప్పుడైనా ఏ రోజైనా ఆ యొక్క దోషాలు పోవడానికి కోసమే 365 వత్తులు ఒకసారి వెలిగించినట్లయితే కార్తీక పౌర్ణమి రోజున చాలా విశేషమైనది. ఉసిరికాయ అనేది చాలా విశేషమైనది, హరిహరులకు విశేషమైన ఉసిరికాయ కాబట్టి ఆ యొక్క ఉసిరికాయ పైన దీపం ముట్టించినట్లయితే హరిహరుల యొక్క ఆశీస్సులు ఉంటాయని నమ్మకంతో ఆ యొక్క దీపాలు వెలిగించడం జరుగుతుంది. గురుగారు, కార్తీక మాసం అనే కాకుండా ఎప్పుడైనా సరే బిల్వపత్రితో అభిషేకం అనేది చేస్తూ ఉంటారు. అంటే ప్రత్యేక పూజలు చేయకపోయినా బిల్వపత్రితో రాగి చెంబుతో అభిషేకం చేస్తే చాలు అంటారు. దానికి సంబంధించి స్వామివారికి విశేషంగా చెప్పాలంటే ఏమీ లేదు. స్వామివారికి ఒక చెంబు నీళ్లు మరియు ఒక బిల్వదళం ఎక్కించినట్లయితే మన యొక్క దోషాలన్నీ పోతాయని పూర్వకాలం నుంచి చెప్తున్నారు. కానీ మనం ఈ మధ్య కాలంలో పంచామృతం చేయాలని విశేషంగా చేస్తున్నారు. కానీ స్వామివారికి విశేషమైంది జలధార ప్రియుడు. జలధార నీళ్ళు పోసినట్లయితే స్వామివారు సంతోషిస్తున్నారు. దాంతో వారి యొక్క మనస్తృప్తిగా తృప్తి చెంది మనకు ఆశీస్సు పొంది ఇస్తూ ఉంటారు. ఒక బిల్వదళం పెట్టినట్లయితే త్రిదళం త్రిగుణాకారం త్రినేతం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. మన యొక్క పాపాలన్నీ పోవడానికి కోసమే ఆ బిల్వదళం ఎక్కించినట్లయితే మన యొక్క పాపాలన్నీ హరించిపోయి మనకు ఆయుర్వేద ప్రసాదిస్తారు స్వామివారు. గురుగారు, ఈ కార్తీక మాసంలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవి ఏంటంటే అసలు ఎలాంటివి చేయకూడదు అంటే అది అనుకోకుండా జరుగుతుంటాయి. మనం అవి చెప్పలేము. దానికి దోషాలకి ఏమీ పట్టించుకోరు. కానీ స్వామివారి ఎంత నిష్ఠా నియమాలతో పూజించినట్లయితే నియమాలతో ఉపవాసాలు కానీ అలా చేసినట్లయితే స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. తెలియకుండా తప్పులు చేసినవి ఏమి కావు, తెలిసి చేస్తే తప్పు ఉంటుంది. గురుగారు, చాలా మంది కూడా కార్తీక మాసాన్ని ఎంతో నిష్టగా చేస్తూ ఉంటారు. మీరు ఇందాక అన్నట్టుగా చాలా మంది మాంసాహారాలు కూడా తీసుకోకుండా ఉంటూ ఉంటారు. కానీ పొరపాటున మాంసం భుజించినా లేకపోతే ఏదైనా తప్పులు చేసినా ఆ మాసం ఇంకా చేయకూడదు అంటూ ఉంటారు. అది వాస్తవమేనండి? అది వాస్తవం. ఇప్పుడు దీక్ష అంటే దీక్షలాగే ఉండాలి. 40 రోజులు దీక్ష తీసుకుంటాము, ఆ కంకణం కట్టుకుంటాము. ఆ సమయంలో మనం ఏమీ తీసుకోము. ఒకసారి ఏదైనా దీక్ష విరమణ అయిందంటే దానికి వదిలేసేయాలి. ఇది కూడా అలాగే ఒక 4 రోజులు కూడా దీక్ష అలాగే కార్తీక మాసం అంటే ఆ కార్తీక మాసం 4 రోజులు కూడాను ఎలాంటి అంటే అన్య పదార్థాలు తీసుకోమని మనం సంకల్పిస్తామో అలాంటివి ఏమి తీసుకోకూడదు. ఎప్పుడైనా అనుకోకుండా జరిగినట్లయితే దాని యొక్క ఫలితం అంటే ఆ యొక్క సంకల్పం సమాప్తం అయినట్లే లెక్క వస్తుంది. గురుగారు, అభిషేకం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఏ మంత్రాన్ని పఠించాలి అంటారు?
ఏమీ లేదు, వారు అభిషేకం చేయలేదు, మనకు సంవత్సర సూతకం ఉంది, వారు అలాంటి సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చెప్పుకుంటే దాని యొక్క ఫలితం దొరుకుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ చెప్పినట్లయితే దాని యొక్క ఫలితం దొరుకుతుంది. అభిషేకం చేసినా చేయకున్నా ఓం నమః శివాయ అనేది ఒక 11 సార్లు కానీ 108 సార్లు చేసినట్లయితే చాలా మంచి విశేషమైన ఫలితాలు దొరుకుతాయి. గురుగారు, ఇంకా కార్తీక మాసానికి సంబంధించిన సోమవారాలు ఎన్ని ఉన్నాయి? ఆ రోజు శివుడికి జరిగే ప్రత్యేక పూజలు ఏంటంటే? మనకు ఇంకా 15 రోజులు అంటే 14 రోజులు ఉన్నాయి. కార్తీక మాసంలో 2 సోమవారాలు వస్తాయి. ఒక మాస శివరాత్రి వస్తుంది, తర్వాత అమావాస్య వస్తుంది, తర్వాత పోలీసు రోగం వస్తుంది. ఇలాంటి విశేష పూజలలో విశేష రోజులలో స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు మరియు లక్షవత్తుల పూజలు, లక్ష బిల్వార్చన కార్యక్రమం చేసినట్లయితే చాలా మంచిది. అలాగే ఈ నెలలో ఆర్ద్ర నక్షత్రం కూడా వస్తుంది. ఆ ఆర్ద్ర నక్షత్రం స్వామివారికి జన్మ నక్షత్రం. ఆ రోజున చేసినట్లయితే పూజ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం చేసినట్లయితే మన యొక్క జన్మ ధన్యమవుతుందని నమ్మకంతో ఆ జన్మ నక్షత్రం రోజున చాలా విశేషమైన రోజు. ఆ రోజు స్వామివారికి అభిషేకాలు అర్చన చేసుకున్నట్లయితే చాలా మంచిది. అందులో ఆదివారము ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఈ నెల కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రంతో పాటు ఆదివారం వచ్చేసింది. ఆదివారం అభిషేకం చేసినట్లయితే స్వామివారు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారనే నమ్మకంతో ఆదివారం రోజుననే స్వామివారికి ఎక్కువగా అభిషేకాలు చేసుకోవాలి. స్వామివారికి సోమవారం అనే విశేషం ఏం లేదు, ఆదివారం చేసుకున్నట్లయితే చాలా మంచిది, ఆరుద్ర నక్షత్రం రోజు చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచిది. ఓకే అమ్మ. విన్నారు కదా స్వామి గారి మాటల్లో, కార్తీక మాసంలో మహాశివుడిని ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. అదేవిధంగా చాలా మంది కూడా దీక్ష తీసుకుంటూ ఉంటారు, కానీ కొన్ని పొరపాట్ల తర్వాత కూడా ఆ దీక్షను అనేది కంటిన్యూ చేస్తారు. అలా చేయకూడదు అనేది కూడా ముఖ్యంగా చెప్తున్నారని చెప్పొచ్చు. మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.